హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషను. నిన్నటి వీడియో ఏంటంటే మేము తిరుమల వెళ్ళొచ్చాం కదా, తిరుమల వెళ్ళొచ్చిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని షేర్ చేశాను. ఇంకా తిరుమల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అండి, మేము ఇంటికి వచ్చేసరికి శనివారం రోజు రాత్రి 9:30 అలా అవుతుంది. ఇంకా వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని వంట చేయడానికి రెడీ అయ్యాను. వస్తూ వస్తూ మా పిల్లల్ని ఏమన్నా అంటే చపాతీ కానీ ఏమైనా ఫ్రైడ్ రైస్ తెచ్చుకోమంటే మా పిల్లలు మాకు వద్దమ్మా నువ్వు వేడివేడిగా అన్నం చేయని పెద్దబాబు అంటే, చిన్నబాబు ఏమో కొంచెం కర్రీ చేసి కొంచెం 2 చపాతీలు చేయమా నాకు చాలు, బయట ఫుడ్ ఏమీ వద్దు అని అన్నాడు. ఇంకా మా వారు కూడా అన్నం చేయి వేడివేడిగా రైస్ కుక్కర్లో పెట్టి తొందరగా అవుతుంది అన్నాడు. ఇంకా తప్పదు కదా, పిల్లలు అడిగినప్పుడు అలాగే మా వారు ఆర్డర్ వేసినప్పుడు ఇంకా చేయాలి కదా అని ఇంకా రాగానే కిచెన్లోకి వచ్చాను. మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి శారీ మార్చుకునే లోపు టైం అయితే అవుతుంది కదా, ఎక్కువ టైము. ఈలోపు మనం తాలింపు వేసేసి అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసేస్తే ఉడుకుతుంటుంది. ఆ తర్వాత వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు అనుకున్నాను. ఇంకా నేనేమో వంట చేస్తూ ఉంటే మా అత్తగారేమో ఇంకా తిరుమల నుంచి మనం అన్నీ ఇడిచిన బట్టలు అవి తెచ్చుకుంటాం కదా, ఇంకా అక్కడ మనకి వాష్ చేసుకునే అంత ఉండదు కదా, అందుకని అవన్నీ బ్యాగ్లలో తీసి బయట వేయటము. ఇంకా మేము లంచ్ అవి తీసుకెళ్ళాం కదా, అవన్నీ ఆల్రెడీ కడిగాము అవి గిన్నెలు, ఇంకా మళ్ళీ కూడా అవన్నీ కడగాలి కదా, అవన్నీ తీసి పెట్టడం అవన్నీ సర్దుతుందనమాట. ఇంకా నేనేమంటే కుక్కర్లో కొంచెం రైస్ అయితే కడిగి పెట్టేశాను, తొందరగా అవుతుంది కదా కుక్కర్లో పెడితే. ఇంకా కర్రీ ఏమో వంకాయలు ఉంటే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి కొంచెం అయితే కలిపి పెట్టాను. అంతకుముందు మేము తిరుమల వెళ్ళక ముందు ఆ రోజు కలిపిన పిండి కొంచెం ఉండింది, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కొంచెము ఇది కొంచెం కలిపి చపాతీలు అయితే వేసాను. అర్ధగంటలో అయితే అయిపోయిందండి. కర్రీ కూడా తొందరగా అవుతుంది. వంకాయ కర్రీ అయితే ఇంకా కట్ చేసి వేసేసామనుకో కొంచెం తొందరగానే ఫాస్ట్గానే అవుతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు కదా. ఏమైనా బెండకాయ దొండకాయ అలాంటివి అయితే ఎక్కువ ఫ్రై అయితే లేట్ అవుతుంది, కానీ వంకాయ ఇంకా కొంచెం వాటర్ వేసి కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తే తొందరగా అవుతుంది, అందుకని అది చేశాను. ఇంకైతే పప్పు చేయమన్నాడు, కానీ మా పెద్దబాబు పప్పు అంటే మళ్ళీ నాకు తినబుద్ధి కాదనమాట. అసలే 2 రోజుల నుంచి సరిగ్గా తినలేదు. అంటే ఫస్ట్ రోజు తిన్నాం, కానీ ఇంకా మరుసటి రోజు క్యూలోనే ఉన్నాం కదా, ఎక్కువగా ఏం తినలేదనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యాహ్నం, అది శనివారం రోజు మధ్యాహ్నం చేసాం టిఫిన్. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే కొంచెం తిన్నాం, కానీ ఇంకేం తినలేదు. అందుకని నాకు కూడా ఏదైనా కర్రీ అయితే బాగుంటుందని అయితే కర్రీ చేశాను. అది కూడా కొంచెం మా పెద్దబాబు ఏమన్నాడంటే కొంచెం స్పైసీగా చెయ్యమ్మా అని అన్నాడు. అంటే పప్పు కానీ చట్నీ కానీ కర్రీ కానీ ఏది చేసినా కొంచెం స్పైసీగా చేయనట్టు. నాకు కూడా ఇంకా మనం ఒకరోజు కానీ 2 రోజులు కానీ బయట ఏదైనా తిన్నాం అనుకో ఇంటి ఫుడ్ని మిస్ అవుతామా, ఆ ఒక్కరోజు ఇంకా స్పైసీగా తినాలనిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. అందుకని కొంచెం కారం ఎక్కువ వేసి బాగా స్పైసీగా అయితే చేశాను. అయితే వెళ్ళొచ్చిన తర్వాత అలసట అనిపించలేదు, కానీ మరుసటి రోజు బాగా అలసట అనిపించిందండి. కొండపైన ఉన్నంతసేపు ఏం అలసట లేదు, వచ్చిన రోజు కూడా అలసట లేదు. ఇంకా మరుసటి రోజు నొప్పులు స్టార్ట్ అయినాయి అనమాట. ఎందుకంటే మనకి కొండపైన ఆ వాతావరణం అలా ఉంటుంది, అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాతనే ఇంకా ఆ రోజు ఓపిక లేక ఇంకా అన్నీ అంట్లు కూడా కడగలేదు, ఎక్కడక్కడ పడేసాను. ఇంకైతే స్నానం చేసిన తర్వాత పూజ అయితే చేశాను. అంతకుముందు వెళ్ళే రోజు అన్ని పూలన్నీ అలంకరించి పూజ చేశాను. అవన్నీ అంటే మనకి ఇంట్లో పూజ గదిలో వాడిపోయిన పువ్వులు ఉండకూడదు అంటారు, అందుకని వాడిపోయిన పువ్వులన్నీ తీసి మళ్ళీ దీపాలు వెలిగించి ఇంకా తిన్న తర్వాత పడుకున్నాను. ఓపిక లేక ఇంకా వీడియో కూడా మరుసటి రోజు కూడా ఎడిటింగ్ చేయలేదు. యాక్చువల్గా సండే రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నానా, సండే రోజు మళ్ళీ దేవుడికి పెట్టుకుంటాం కదా నైవేద్యం చేసి, అదే సరిపోయింది. యాక్చువల్గా మా వారు ఏమన్నారంటే శనివారమే వచ్చాం కదా, మేము శనివారం 9:30 కల్లా వచ్చాం కదా, ఇల్లు శుభ్రం చేసుకొని తొందరగా పొంగల్ చేసేసి దేవుడికి పెట్టేసి, శనివారం కదా మంచి రోజు మంచిగా ఉంటుంది కదా అంటే, వచ్చిందే 9:30కి వచ్చాము. ఇంకా మళ్ళీ ఇల్లు అంతా తుడుచుకొని మనం మళ్ళీ పొంగల్ చేసి మళ్ళీ పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అది కాక అంత హడావుడిగా ఎందుకు చేయాలి, మరుసటి రోజు సండే రోజు ప్రశాంతంగా చేసుకుందాంలని నేనైతే అప్పుడు చేయలేదండి. మా అత్తయ్య కూడా నేను ఇల్లు తుడుస్తాలే నువ్వు ఈలోపు పొంగలి చేసుకో అంటే, నాకు ఎందుకు అంత హడావుడిగా చేయటం ఎందుకు నచ్చలేదనమాట. మామూలుగా దీపారాధన చేసుకొని ఉదయం చేసుకుందాంలని సండే రోజు చేశాను. 8-8:30 కల్లా వచ్చేసింటే శనివారమే పొంగల్ చేసి దేవుడికి పెట్టేసింటే కానీ లేట్ అయింది కదా, అందుకని అలా అయితే చేశాను. ఈ సంవత్సరానికి మా తిరుమల యాత్ర అయితే చాలా అంటే చాలా చాలా ప్రశాంతంగా ముగిసిందండి. చాలా బాగా జరిగింది. మెయిన్గా మా పిల్లల్ని బాగా మెచ్చుకోవాలండి. ఎందుకు అంటే మా అత్తయ్య మా మామయ్య పెద్దవాళ్ళు కదా, వాళ్ళు క్యూలో అంటే సరిగ్గా వెళ్ళలేరు కదా, వాళ్ళని చేయి పట్టుకొని ఒకరు ముందున్నారు ఒకరు వెనకున్నారు. బాగా వాళ్ళని జాగ్రత్తగా అంటే ఎవరైనా తోస్తుంటారు దొబ్బుతుంటారు కదా, అందుకని వాళ్ళని దగ్గరుండి జాగ్రత్తగా క్యూలో అయితే తీసుకెళ్లారు.
ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు కదా, ఒకప్పుడు పిల్లల్ని వీళ్ళు తీసుకెళ్లారు, ఇప్పుడు వాళ్ళు పెద్ద అయ్యారు కదా, వీళ్ళు కొంచెం ఏజ్డ్ అయ్యారు కదా, వాళ్ళే వీళ్ళని తీసుకెళ్లారనమాట. చాలా బాగా అనిపించింది. అంటే మనం పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు కొంచెం కేర్గానే చూసుకోవాలండి. లేదు అంటే ఆ తోపులాటలో ఏమన్నా జరిగిందంటే ఇంకా ఇబ్బంది. దేవుడు కూడా ఇంకా ప్రశాంతంగా మా యాత్ర ముగిసేటట్టు చూశాడండి. ఏదైనా దేవుడు అనుగ్రహం అండి. మనం ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకొని ఇంకా చక్కగా ఇంటికి అయితే రావటం, అదంతా కూడా దేవుడి దయ. ఇంకా వెళ్ళొచ్చిన రోజు అయితే ఓపిక లేక అన్నీ ఎక్కడెక్కడ పడేసి తిని పడుకున్నాము. అయితే ఇదైతే సండే రోజు అండి. సండే రోజు కూడా ఇంక ఉదయాన్నే అంటే కొంచెం లేటుగానే లేసాను. ఎందుకంటే అప్పటికే నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇంకా లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని ఇంకా ఇడిచిన బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకొని ఇంకా ముందు రోజున్న అంట్లన్నీ అవన్నీ కడిగేసేసి ఇంకా కొంచెం టిఫిన్ కూడా ముందే వేసేసాను. ఎందుకంటే లేట్ అవుతుంది, నేను ఎట్లా పూజ చేసే వరకు చాలా లేట్ అవుతుంది. టిఫిన్ చేసి పెట్టామనుకో కావాల్సిన వాళ్ళు తినేస్తారు, ఇంకా నిదానంగా తినేవాళ్ళు నిదానంగా తింటారని ఉప్మా అయితే వేసాను. ఇంకా ఇంట్లో ఏమీ లేవు పిండిలు అలాంటివన్నీ. అంటే మేము 3 days వెళ్తాం కదా, ఎందుకులే పట్టి పెట్టడం, మళ్ళీ పులిసిపోతుందేమని పిండి అయితే పట్టలే. ఇడ్లీ పిండి చేశాను కానీ ఆ రోజుకి తీసుకెళ్ళటానికి మాత్రమే ఇడ్లీ పిండి చేశాను. ఇంకా అందుకని కొంచెం లేటుగా మళ్ళీ దేవునికి పొంగల్ చేసి పెట్టాలి కదా. అంటే మనం తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది అయితే మామూలుగా భోజనాలు అయితే పెట్టుకుంటారు. అంటే కొంతమందినన్నా పిలిచి, ఒక మన ఫ్యామిలీ దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా పిలిచి ఒక 4-5 అలా అయితే భోజనాలు పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది అలా చేయలేమనుకున్న వాళ్ళు సింపుల్గా పొంగల్ చేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత లడ్డు ప్రసాదం ఉంటుంది కదా, మనం తిరుమల నుంచి తెచ్చుకుంటాం కదా, అదంతా పెట్టి మామూలుగా టెంకాయ అయితే కొట్టుకుంటారు. మేము కూడా అంతే అండి, నిదానంగా చేసుకున్నాను. కొంచెం అదే బియ్యం పొంగలి, అదే కొంతమంది బియ్యం పాయసం అంటారు, కొంతమంది బెల్లం పాయసం అంటారు, కొంతమంది పరమన్నం అంటారు కదా, అది. నేనైతే బెల్లం, మా ఇంట్లో ఏమంటామంటే బెల్లం పాయసం అంటాం ఎక్కువగా కూడా, లేదంటే పొంగలి అంటాము. పెసరబ్యాళ్ళు వేస్తాం కదా, పెసరబ్యాళ్ళు ఎక్కువగా 2 భాగాలు పెసరబ్యాళ్ళు, ఒక భాగం బియ్యం వేసేసి బాగా కొంచెం పాలు వేసి ఉడికించి ఆ తర్వాత బెల్లం కరిగించి అందులో బెల్లం సిరప్ అయితే వేసి మళ్ళీ ఉడకనిచ్చి ఇంకా కొంచెం నెయ్యిలో కాజు కిస్మిస్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం వేయించి అందులో వేసేస్తే ఇంకా బాగుంటుందండి పాయసం అయితే కొద్దిగా చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ తినరనమాట, అందుకు ఆల్రెడీ గొంతు కూడా పోయిందనమాట. ఫస్ట్ రోజు వాటర్ అయితే తీసుకెళ్ళాము, అయ్యే తాగాం. కానీ రెండో రోజు మేము క్యూలోకి వెళ్ళాం కదా తిరుమలలో, క్యూలో ఇంకా అక్కడ వాటర్ అయిపోయినాయి, మేము తీసుకెళ్ళిన బాటిల్ అక్కడ వాటర్ తాగానా, కొంచెం ఇంటికి వచ్చే వరకు వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోలో కూడా వాయిస్ అయితే కొంచెం వేరుగా ఉంది. అందుకని కొంచెం నెయ్యి అది కూడా ఎక్కువగా తిన్నా నాకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొంచెమే వాడతాను నెయ్యి కూడా. అందుకని కొద్దిగా నెయ్యిలో వేసాను, కొద్దిగా తిన్నాను. స్వీట్ ఎక్కువ తింటే ఇంకా వాయిస్ మొత్తం పోతుంది. ఇంకా ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు ఇది సండే కదా, మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ మామూలుగా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు నాకు మెయిన్గా ఏంటి ప్రాబ్లం అంటే గొంతు ప్రాబ్లం అండి. ఏంటంటే వాటర్ వేరే తాగితే చాలు గొంతు అంతా పోతుంది. ఇంకా పాయసం కూడా అయిందండి. ఈ పాయసం అయిన తర్వాత ఇంకా అది ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాలి కదా, ఇంకా పువ్వులు అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా వెళ్ళే ముందుగానే దేవుని పటాలన్నీ మనం శుభ్రం చేసుకొని వెళ్తాం కాబట్టి ఇంకా అవన్నీ అవసరం లేదనమాట. మామూలుగా టెంకాయ కొట్టుకోవటమే. ఇంకేమన్నా మనం పండ్లు ఉంటే పండ్లు పువ్వులు పెట్టేసి, ఇంకా పువ్వులు కూడా అంతకుముందు అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వెళ్ళినాం. అంతకుముందు కొనుక్కొని ఎక్కువగా అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి పండ్లు అయితే ఏమీ లేవు కానీ మర్చిపోయాను ఎందుకో పండ్లు ఉదయాన్నే తెప్పించటము. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, ఏమున్నా ఏవి లేకున్నా ఇంట్లో ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి ఇంకా కిస్మిస్ అయితే ఎప్పుడు ఉంటాయి, అవి అయినా పెట్టేస్తాను దేవుడి దగ్గర. అవన్నీ కూడా ఏం లేవనుకో మన ఇంట్లో పప్పుల పొడి ఉంటుంది కదా, అంటే పుట్నాల పప్పులు ఉంటాయి కదా, పుట్నాల పప్పులు బెల్లం వేసి పొడి చేసి అవైనా దేవుడికి పెట్టచ్చండి. ఇంకా అవి కూడా ఏం లేకుంటే కలకండ ఏంగా లేకుంటే బెల్లం ముక్క ఇలాంటివి ఏవైనా పెట్టచ్చు. ఇంకా పువ్వులన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా లడ్లు అయితే తీస్తున్నాను అండి. తిరుమల నుంచి దాదాపు ఎన్ని లడ్లు తెచ్చామంటే మేము 30 లడ్ల దాకా తెచ్చాము. అంటే అందరికీ వంచాలి మెయిన్గా. ఇంకా మా పెద్ద బాబు కూడా ఒక 6 కావాలన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. నాకు మేడమ్స్ వాళ్ళకి ఇవ్వటానికి, అంటే నాతో పాటు పనిచేసే ఇంకా మేడం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వటానికి, నాతో పాటు అంటే మా స్కూల్లో ఒక్కరేలే, నాతో పాటు వచ్చేవాళ్ళు దాదాపుగా మనకి పరిచయాలు ఉంటారు కదా, పక్క స్కూల్ వాళ్ళు నంద్యాల నుంచి నేను పనిచేసే మండలానికి వెళ్ళేటప్పుడు ఆ మేడం వాళ్ళకి ఇవ్వటానికి ఒక 6 అయితే నాకు కావాలని నేను 6 తీసుకున్నాను. మా పెద్ద బాబు 6 తీసుకున్నాడు. ఇంకా
తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది, ఎంత బాగుంటుంది టేస్ట్. అయితే ఎంతో కొంచెం ఒకప్పటికి నేను చిన్నప్పటికి, ఒకప్పుడు అంటే అదే నేను చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికి కొంచెం అయితే టేస్ట్ మారింది అనిపిస్తుంది. ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటి మనం దర్శనం అయిపోగానే ఒకటి చిన్న లడ్డు ఇస్తారు చూడండి, అది ఇంకా బాగా టేస్ట్గా అనిపిస్తుంది ఈ పెద్ద లడ్డు కన్నా. లడ్లు కూడా మనకి ఇంకా పెద్ద సైజుగా ఉండేది ఒకటి, అంటే 4 లడ్లు కలిసి ఉండేలాగా పెద్ద ముద్ద ఉండేది, అవైతే దొరుకుతాయి. అవైతే తీసుకోలేదు ఈసారి. పోయినసారి తెచ్చాం కానీ ఎందుకో ఈ లడ్డు కన్నా ఆ లడ్డు కొంచెం టేస్ట్ వేరుగా అనిపించింది పెద్దది. అందుకని అన్నీ కూడా ఈసారి ఏం తెచ్చామంటే 50 రూపాయలకి మనకు ఒక లడ్డు వస్తుంది కదా, అదే పెద్దది ఉండేది. దాదాపుగా 200 300 ఉంటుందండి ఒక లడ్డు. అది 4 లడ్లు అంత సైజు ఉంటుంది. అది తీసుకోలేదు. అన్నీ కూడా అన్ని బేసిన్లోకి పెడుతున్నాను. అదే మనకి స్టీలు బేసిన్ అంటారు కదా, ఆ బేసిన్లోకి. ఎందుకంటే అన్నీ పెట్టి దేవుడి దగ్గర టెంకాయ అయితే కొట్టుకుంటాం. ఏ లడ్లు తెచ్చినా, ఇంకా తిరుమల నుంచి ఏమి తెచ్చినా, ప్రతి ఒక్క వస్తువు ఏది చిన్న ఏమంటారు చిన్న కీ చైన్ తెచ్చినా, ఏం తెచ్చినా అన్నీ అయితే దేవుని దగ్గర పెట్టి మేము టెంకాయ కొట్టుకుంటాం. కొంతమంది ఓన్లీ లడ్డు మాత్రం పెట్టుకుంటారు, తెచ్చుకున్న వస్తువులు అయితే పెట్టుకోరు. ఎందుకంటే మనం తిరుమల అంటే పవిత్రమైంది కదా, అక్కడి నుంచి తెచ్చుకున్న ఏదైనా దేవుని దగ్గర పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటే మంచిదని అలా అయితే పెట్టుకుంటాం మేము. ఈ సంవత్సరానికి మా తిరుమల యాత్ర అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మళ్ళీ బాగుండి అనుకూలంగా అన్నీ ఉంటే కనుక వచ్చే సంవత్సరం జూలైలో కానీ జూన్లో కానీ అయితే వెళ్దాం అనుకున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనే కోరిక ప్రతి హిందూ మనసులో ఉంటుంది. అయితే ఆ కోరిక నెరవేరి కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ 7 కొండలపైకి వెళ్ళే అవకాశం రావటం నిజంగా స్వామివారి అనుగ్రహమే అండి. నేనైతే అలానే నమ్ముతాను. తిరుమల కొండవైపు ప్రయాణం మొదలైన దగ్గర నుంచే మన మనసులో ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది చూడు. ఏంటంటే ఆ కొండల మధ్య వీచే గాలి, పచ్చని ప్రకృతి, ఎక్కడ చూసినా గోవింద గోవింద అనే నామస్మరణం వినిపిస్తూ ఉండటం భక్తిని ఇంకా పెంచుతుంది అనమాట. ఇంక అక్కడికి వెళ్తే అన్ని టెన్షన్లు మర్చిపోతాం. ఎవరమైనా అంతే కదా, ఇంకా మేము కూడా అంతే అండి. తిరుమలలో స్వామివారి దర్శనం కోసం ఎంతోసేపు ఉన్న భక్తులందరి మనసులో ఒకటే ఆలోచన, ఎప్పుడు స్వామివారిని చూస్తామా, ఎప్పుడు స్వామివారిని చూస్తామా అని. గర్భగుడిలో స్వామివారి దివ్య మంగళ రూపం కనిపించిన ఆ క్షణం అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆ కొన్ని సెకండ్లు దర్శనం మనసుకి అపారమైన ప్రశాంతత అయితే ఇస్తుంది. ఇంకా అదంతా కూడా ఒకసారి చూసిన కొన్ని క్షణాలు మనం మళ్ళీ వెళ్ళే ఆ సంవత్సరం వరకు అదంతా మన మనసులో అలాగే ఉండిపోతుంది. మా తిరుమల యాత్రలో మేము కుటుంబంతో కలిసి గడిపిన ప్రతి క్షణం మాకు ఎంతో విలువైన జ్ఞాపకం అండి. భక్తి మనల్ని ఒకటిగా కలుపుతుంది. మెయిన్గా కుటుంబ బంధాలను కూడా మరింత బలపరుస్తుందనే విషయం ఈ యాత్రలో మరింతగా అనిపించింది. జీవితంలో మనకి ఎన్నో పనులు బాధ్యతలు ఎన్ని ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తే మనసుకి ఎంతో ప్రశాంతత, కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచన, భగవంతుడిపై మరింత విశ్వాసం అయితే కలుగుతుంది. అయితే మీరందరూ కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కుటుంబంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మీ అందరి జీవితాల్లో కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మీ కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి కుటుంబ వ్లాగ్స్, ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఇంటి గృహలక్ష్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. పూజ అయితే ప్రశాంతంగా చేశానండి. ఇంకా ఎటువంటి హడావుడీలు అయితే ఎప్పుడు పెట్టుకోను. ఉన్నంతలో ప్రశాంతంగా అయితే పూజ చేస్తాను. ఇంకా నేను పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత మా అత్తగారు కూడా దండం పెట్టుకోవడానికి వచ్చారు. మా అత్తగారు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, తలనీలాలు ఇచ్చారు. తలనీలాలు ఇస్తే కనుక స్వామివారికి మన వినయానికి, అదేవిధంగా మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టడానికి ప్రతీకగా అయితే భావిస్తారు తలనీలాలు ఇవ్వటం. అదైతే కొంతమంది మొక్కుబడి ఉంటే ఇస్తారు, కొంతమంది ప్రతి సంవత్సరం ఇస్తారు. జెంట్స్ అయితే దాదాపుగా ప్రతి సంవత్సరం ఇస్తారు. మా వారైతే వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఇస్తారండి తలనీలాలు. ఇంకా అవే అండి, అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేశాను. ఏమేమి తెచ్చాను ఏంటి అనేది, అంటే మనం షాపింగ్ చేస్తాం కదా తిరుమల వెళ్ళినప్పుడు, అవన్నీ కూడా రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడికైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.